మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మనకి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రాహు, 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ మాసం మనకు కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి. అయితే ఈ మాసంలో మొదటి 2 వారాల కంటే 3-4 వారాలు కొంచెం బెటర్మెంట్గా ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని విధాల వీళ్ళకి కొంచెం బెటర్మెంట్గా 3-4 వారాలు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మొదటి 2 వారాలు మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి రాశ్యాధిపతిని కుజుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. నవమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటాం. ఆల్రెడీ అక్కడే మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు అన్నీ ఉంటాం కూడా. సో కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఈ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు ఎక్కువ కనిపిస్తుంది. రాశ్యాధిపతి కదా నా ఈ రాశికి మెయిన్గా భాగ్యస్థానంలో ఈ యొక్క సంచారంలో ఉండటం వల్ల స్తబ్దుగా ఉన్నట్టు, అటు ఆ గ్రోత్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాలు కూడా, రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, మనకి రావాల్సిన అదృష్టానికి ముఖ్యంగా ఫార్చ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా సరే, ప్రమోషన్స్ అయినా ట్రాన్స్ఫర్స్ అయినా ఏమైనా వీటికి సంబంధించిన విషయాల్లో మొదటి 2 వారాలు స్తబ్దుగా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా ధనపరంగా కూడా మేషరాశి వారికి మొదటి 2 వారాలు కూడా కొంచెం చేతులకి డబ్బు అందే విషయం కంటే చేతిలో ఉన్న డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అది కమిట్మెంట్ రీత్యా కావచ్చు, సో ఫ్యామిలీ పరంగా ఏర్పడినవి కావచ్చు కొన్ని. అలాగే ఇక్కడ మన లైఫ్ గ్రోత్కి చేసే కొన్ని ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం అనుకోండి, సో ఇంకా కొన్ని ట్రావెల్స్ నిమిత్తం అనుకోండి, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ నిమిత్తం అనుకోండి, ఏదైనా సరే మొదటి 2 వారాల్లో మనకి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఇక 3-4 వారాల్లో మేజర్గా ఏంటంటే రవి యొక్క సంచారం మారుతూ ఉంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం మొదలు పెడుతున్నారు, కుజుడు కూడా దశమంలోకి వస్తున్నారు.
సో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో తప్పకుండా ఇది మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కలిగించే అంశంగా మనం చెప్పచ్చు. మొదటి 2 వారాలు మీరు ఎంతైతే కష్టపడతారో, మొదటి 2 వారాలు ఏదైతే మీరు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం గురించి కానివచ్చు, మీరు ఎక్కువ ఒక బిజినెస్లో ఒక డీల్ గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే ఎక్కువ స్ట్రెయిన్ అవుతారో, మొదటి 2 వారాల యొక్క ఆ యొక్క శ్రమ ఫలితం మీకు మూడో వారం తర్వాత కలిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ గురుడు శని కూడా అదే భాగ్యస్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు మేజర్గా. సో గురుడు శనితో పాటు ఇన్ని గ్రహాలు 9th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉండే ఆస్కారాలు కానీ, సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం భాగ్యస్థానానికి సంబంధించి అంటే ఏదైతే మీ వెల్త్కి సంబంధించి ఇయర్లీ వైజ్ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ చర్చ. సో ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం ఎంత మిగులుతుంది ఏంటి అనే ఒక రకమైన ఆలోచన, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ మాసం మీకుండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, చాలా ఎక్కువగా మేష రాశి వాళ్ళు వీటి గురించి అయితే కనుక ట్రై చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో 3-4 వారాల్లో ఏదైతే దిగ్బలం, గ్రహాల దిగ్బలం, రవి యొక్క దిగ్బలం కావచ్చు, కుజుడి యొక్క దిగ్బలం కావచ్చు, బుధుడి యొక్క దిగ్బలం కావచ్చు, 3 గ్రహాలు కూడా మరి దశమ స్థానంలో యోగిస్తాయి కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే జాబ్ ఆపర్చునిటీస్ గురించి వస్తున్నారో తప్పకుండా ఆ ఆపర్చునిటీస్కి సంబంధించిన విషయాల్లో ఇది ఒక పాజిటివ్ రిజల్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏలినాడిసిన్ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ ఎదురవుతున్నప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు మీకు అమ్మ పర్లేదురా బాబు, మనకి కొద్దో గొప్ప ప్రస్తుతానికి పని దొరికింది, సో మనకి పని ఉంది కాబట్టి వీడు మన తీయడు, లేకపోతే పని ఉంది కాబట్టి మనం దీన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ టైంని. సో ఆల్రెడీ కొంచెం వీక్ అయిన పొజిషన్లోకి వెళ్తున్న మేష రాశి వాళ్ళకి ఇది కొంచెం స్ట్రెంగ్తెన్ ఇన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ అన్నమాట. సో అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అసలు ఎక్కడ కూడా మొదటి 2 వారాలు కూడా ఇన్వెస్ట్ పరమైన విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడదామన్నా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంటుంది. సో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉంటుంది. కాబట్టి మొదటి 2 వారాలు సో ఖర్చులు తగ్గించుకొని ఫైనాన్షియల్గా ఉన్నదాన్ని కొంచెం మనం ప్రాఫిట్లో ఎలా నడుపుకోవాలన్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే విద్యార్థులకి సంబంధించి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఎక్కువ కష్టించి చదవటం, వీళ్ళు ఇంకా బెటర్మెంట్గా చదవటానికి గురించి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఒక ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శని వల్ల ఏదో అనవసరమైన మైండ్ కాన్సన్ట్రేషన్ తప్పడం, సో దీనివల్ల కొంచెం స్లో డౌన్ అవటం ఎడ్యుకేషన్లో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలు అయితే ఎడ్యుకేషన్ మీద మీ కాన్సన్ట్రేషన్ పెడుతూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. సో అలాగే మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత అంటే భాగ్యస్థానంలో అంత అనుకూలమైన గ్రహాలు ఏమీ లేవు కాబట్టి ఇంత శుభకార్యాలు జరిగే విషయంలో కూడా సో ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్ల. సో ఈ రాశికి శని, ఏలినాడు శని 12th హౌస్లో శని యొక్క సంచారం ఉండడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు, అలాగే నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం కూడా చాలా మంచిది. ఈ రాశి వారికి ఇంకా ఈ తృతీయంలో గురుడు భాగ్యంలో ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్, సెల్ఫ్గా మీ అంతటా మీరు ప్రతి విషయానికి ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భాగ్యస్థానంలో రవి, కుజ, బుధులు మొదటి 2 వారాలు కూడా కంపల్సరీగా విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవి చేసుకోవటం వల్ల ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా కూడా ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.